హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు రైడ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నా. అరౌండ్ ఒక 1 year అవుతుంది. ఇంతవరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మనం ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్లోనే ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కీసరగుట్టకి వెళ్తున్నాం. అరౌండ్ హైదరాబాద్ నుంచి అయితే 30 kilometers వస్తుంది. ప్రజెంట్ నేను ఈసీఎల్ దగ్గర ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళి అరౌండ్ ఒక 20 kilometers వస్తుంది. అక్కడికి వెళ్ళి సన్ రైజ్ ఎక్స్ప్లోర్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. వెదర్ కూల్గా ఉంది, పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందని. సన్ రైజ్ మనకు అరౌండ్ 6-6:30 వరకు అయితే అవుతుంది. అంతలోపే మనం రీచ్ అయ్యడానికి ట్రై చేద్దాం. మన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చేసాను. పెట్రోల్ బంక్లో ఉన్నాను ప్రజెంట్. టైం వచ్చేసి 5:56 అవుతుంది. నాకు అరౌండ్ 1/2 hour 20 minutes దాకా వేస్ట్ అయిపోయింది. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. నేను తొందరగా వెళ్ళిపోవాలి. రైట్, ప్రజెంట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం. 300+ అయితే పెట్రోల్ పడ్డది. ఎంత మనకు అప్ అండ్ డౌన్ కావాలి కదా, సో అందుకని చెప్పేసి 300 అయితే కొట్టించా. హాఫ్ ట్యాంక్ కొంచెం ఇంకా ఎక్కువనే ఉంది. టైం తక్కువ ఉంది, తొందరగా వెళ్ళిపోయి వచ్చేద్దాం. వచ్చేసి 5:52 అవుతుంది. రోడ్స్ అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, పీస్ఫుల్. మార్నింగ్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఫ్రెష్ గాలి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో మనం రైడ్ చేయడానికి అనేది మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మనం వేసేది షార్ట్ రైడే, బట్ షార్ట్ రైడ్లోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం అనేది షార్ట్ రైడ్లో. రోడ్లు అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, అసలు రష్ అనేది లేదు. ఈ టైంలో పీస్ఫుల్ రైడ్. మనం స్పీడ్ కూడా ఎక్కువ లేము. ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకు మంచిది. ఎందుకంటే నేను చాలా వీడియోలలో చెప్పాను, ఈ మధ్య యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి. కొంచెం స్లోగా వెళ్తే అందరికీ మంచిది. ఆర్ఆర్కి అయితే వచ్చేసినాం. మనకి ఎక్కడి నుంచి అరౌండ్ ఒక 8 kilometers 7 kilometers ఉంటుంది. ఎంత వచ్చామో ఎగ్జాక్ట్గా అయితే 8 kilometers ఉంటుంది. ఎంటీ రోడ్స్. ఇప్పుడు ఇంత ఎంటీగా ఉంది కదా, నేను రిటర్న్ అయ్యేసరికి ఇది ఎంత ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది తెలుసా. ఫైనలీ మనం కీసరగుట్ట దాకానైతే వచ్చేసినాం. అరౌండ్ ఇంకొక 2 kilometers 2.5 kilometers అలా వెళ్తే కీసర వచ్చేస్తుంది. అట్లా డైరెక్ట్ గుట్టపైకి వెళ్ళిపోతాం. లైట్ ఫాగ్ లైట్ రైట్. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్ టైంలో వచ్చాం. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ టైం అబ్బా రైడ్కి. ఎవరు లేరు, ఎంటీ రోడ్స్, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మేబీ నాకు తెలిసి ఈ రూట్లో నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటా, అలా ఉంది నాకైతే. 25 rupees టోల్ ఆన్లైన్ చేయొచ్చా? ఓకే, అక్కడ పెట్టేసి. ఎప్పటి నుంచి అలా అయిందో తెలియదు. టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు పెట్టారు, టెంపుల్ డెవలప్మెంట్ కోసం తెలియదు, కానీ టోల్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అబ్బా. 25 rupees ఉంది పర్ డే అంట. మనం ఎన్నిసార్లైనా ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు. ఇదైతే వర్తబుల్, రీజనబుల్లే ఉంది. పైకి ఎలా లేదా ఒకసారి కింద చూద్దాం. వావ్, వ్యూ మాత్రం ఎంత బాగుంది. ది పర్ఫెక్ట్ టైం. సిటీ కూడా బాగుంది. ఫైనల్ అయితే మనం కీసరగుట్టకి చేరుకున్నాం ఫ్రెండ్స్. నాకు చాలా రోజుల తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ రైడ్ వేసాను. పీస్ఫుల్గా అనిపించింది. మేబీ సన్ రైజ్ అక్కడి సైడ్ అవుతుంది అనుకుంటా. మార్నింగ్ టైం అవ్వడం కాబట్టి ఇక్కడ ఎటువంటి రద్దీ లేదు, పీస్ఫుల్గా ఉంది. మీకు వినిపిస్తుందో లేదో, నాకైతే వినిపిస్తుంది ఆ పక్షుల కిలకిల రాగాలన్నీ. ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో లైట్స్ ఇప్పుడిప్పుడే ఆర్పుతుంటారు కదా, ఆ వ్యూ అనేది చూపిస్తాను. అండ్ పైన ఆరెంజ్ కలర్, అది మీకు నేను చూపిస్తాను ఎక్స్పీరియన్స్. నా కళ్ళతో చూస్తుంటే మాత్రం భలే అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. మీకు నేను ఇప్పుడు టర్న్అవుట్ చేపిస్తాను, చూడండి. ఇది మార్నింగ్ వ్యూ. సన్ రైజ్ అక్కడి సైడ్ అవుతుంది. ఒక్కసారి సిటీ చూడండి. ఇంకా నేను కొంచెం క్లోజర్గా వెళ్ళి మీకు చూపిస్తాను. మీకు కనిపిస్తుందో లేదో
వీడియోలో. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు టోటల్ ఒక లైట్ ల్యాంప్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఎట్లా అంటే హైదరాబాద్కి ఒక వాల్ పెట్టినట్టుగా. చూడండి ఒక్కసారి. రైట్, నేను మీకు ఎలా కనిపిస్తున్నానో తెలియదు. ఒక్క 2 minutes అటు చూడండి, కనిపిస్తుంది కదా. ఒక్క 2 minutes హిల్ టాప్ వ్యూ నుంచి వెళ్ళి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓపెన్ స్కై ఉంది, కూల్ బ్రీజ్. ఈ చోట ఒక్క 2 నిమిషాలు మాత్రం సైలెన్స్గా ఉంటే ఆటోమేటిక్గా మైండ్ అనేది చాలా కామ్ అయిపోతుంది. స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, మెంటల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్కి వస్తే మాత్రం అన్ని టెన్షన్స్ మర్చిపోతారు. రైట్, ప్రజెంట్ టైం వచ్చేసి 6:31 అవుతుంది. 6:31 టైం అయితే ఎక్కువ అవుతుంది. ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సన్ రైజ్ చూసి దర్శనం చేసుకుందాం, తర్వాత బయలుదేరిపోదాం. టైం అరౌండ్ 7 కాబోస్తుంది. ఇంకా సన్ రైజ్ కాలేదు. మేబీ ఇంకా టైం పట్టవచ్చు. ఇప్పటికైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం, వచ్చాక బయలుదేరిపోదాం. మనం సన్ రైజ్ కోసం అయితే వచ్చాం కదా, అదిగో అవుతుంది చూడండి అక్కడ. నేను దర్శనం చేసుకొని వచ్చే లోపలనే సన్ రైజ్ అయిపోయింది అప్పుడే. ఒకసారి దగ్గరికి వెళ్ళి సేమ్ ప్లేస్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అదిగోండి, మొత్తానికైతే సన్ రైజ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. అన్ఫార్చునేట్లీ నేను బొట్టు పెట్టుకోవడం అయితే మర్చిపోయా. బొట్టు పెట్టుకుంటేనే దర్శనం చేసుకున్నట్టు. అలాగైతే ఏం లేదు కదా, దర్శనం అయితే చేసుకున్నాను. నేను ఇంకా మీకు ఇంకా కొంచెం క్లోజర్కి వెళ్ళి చూపిస్తాను. అదిగోండి, ఈ రైడ్ అయితే నాకు చాలా నచ్చింది. కొన్నిసార్లు మాటల కన్నా సైలెన్సే ఎక్కువ హీలింగ్ ఇస్తుంది. సోలో రైడ్స్, టెంపుల్స్, రియల్ ఎంప్టీ ప్లేస్, ఇది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ పీస్ఫుల్ రైడ్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ సురేష్ కాంతి వ్లాగ్స్. మీ ఫేవరెట్ టెంపుల్ రైడ్ ఏంటో కామెంట్లో చెప్పండి. పీస్ దొరకాలి అంటే కొన్నిసార్లు రోడ్ల మీద కాదు, దేవుడి దగ్గర కూడా వెళ్ళాలి. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ రైడ్ సేఫ్, స్టే సేఫ్. హర హర మహాదేవ్. రైట్, నాకు ఫోటో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఈ అక్క హెల్ప్ చేసింది. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఈ అక్క ఎవరో కానీ ఇక్కడ హెల్ప్ చేశారు. నాకైతే టైం లేదు, అరౌండ్ 7:30 అవుతుంది. తొందరగా వెళ్ళిపోవాలి. మనకి ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా వెళ్ళిపోతూనే ఉండాలి.